మీ సైకాలజీ వెంకటేశ్వర్లు మాస్టర్ ఫ్రమ్ నెల్లూరు. ప్రీవియస్ క్లాస్లో మనం సాంఘిక వికాసం గురించి తెలుసుకోనున్నాం. వివిధ దశలలో సాంఘిక వికాసం శిశువులో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్ని తెలుసుకోనున్నాం. ఇప్పుడు నైతిక వికాసం శైశవ దశలో, పూర్వబాల్య దశలో, ఉత్తరబాల్య దశలో, కౌమార దశలో ఎలా అభివృద్ధి చెందుతుంది అనే టాపిక్ని చెప్పుకుందాం. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ మోరల్ డెవలప్మెంట్. సో నైతిక వికాసము, మోరల్ డెవలప్మెంట్ అని అంటాం మనం. సో నైతికతని ఇంగ్లీష్లో మనం మోరల్ అని అంటాం. ఓకేనా? రైట్. ఈ మోరల్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం మోర్స్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. మోర్స్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఏర్పడింది. ఈ లాటిన్ పదమైనటువంటి మోర్స్కి అర్థం ఏంది అంటే సో మోర్స్ అనే లాటిన్ పదానికి అర్థమైంది అంటే ప్రవర్తించే తీరు, సంప్రదాయం అని అర్థం ఉంది. సో ఇవి మెయిన్, ఈ రెండు మెయిన్ మీనింగ్స్ అనమాట. ఇంకా కొన్ని పుస్తకాలలో, కొన్ని అదనపు పుస్తకాల్లో ఎలా ఉంది అంటే అందరూ నడిచే తీరు లేదా జానపద రీతి అనే మీనింగ్ కూడా ఉంది. అంటే మోర్స్ అనే లాటిన్ పదానికి 4 అర్థాలు: ప్రవర్తించే తీరు, సంప్రదాయం, అందరూ నడిచే తీరు, జానపద రీతి అనేటటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? రైట్. సో నైతిక వికాసం మిగిలినటువంటి అన్ని వికాసాలతో పోలిస్తే చాలా మందకొడిగా, నిదానంగా జరిగే వికాసం ఏంది అంటే నైతిక వికాసం. ఓకే, ఈ నైతిక వికాసానికి పునాది ఏంది అంటే అంతరాత్మ. అంతరాత్మ. సో నైతిక వికాసం పిల్లవాడిలో ఏర్పడాలి అంటే పిల్లవాడిలో అంతరాత్మ అనేది అభివృద్ధి చెందాలి. సాంఘిక వికాసానికి పునాది ఆత్మభావన, నైతిక వికాసానికి పునాది అంతరాత్మ. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ 2 బిట్లు కూడా వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ప్రీవియస్ టెట్లో, డిఎస్సిలో మార్చి ఈ 2 బిట్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. మరొకసారి, సాంఘిక వికాసానికి పునాది ఆత్మభావన, ఇది పూర్వబాల్య దశలో ఏర్పడుతుంది. సో నైతిక వికాసానికి పునాది అంతరాత్మ. ఈ అంతరాత్మ ఏర్పడడం అనేది శైశవ దశలో ఏర్పడదు, ఇది కూడా పూర్వబాల్య దశలోనే ఏర్పడుతుంది. ఓకే, క్లియర్. రైట్. సరే, ఒక్కసారి చూడండి. ఈ యొక్క 4 సంవత్సరాల వయసులో పిల్లవాడిలో ఈ అంతరాత్మ అనేది ప్రారంభమవడం జరుగుతుంది. 4 years ఏజ్ అప్పుడు శిశువులో అంతరాత్మ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతరాత్మ అంటే ఏంది? సో అంతరాత్మ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి మనం మూర్తిమత్వ నిర్మితిని గురించి తెలుసుకుందాం. మూర్తిమత్వ నిర్మితిలో అచిత్తు, అహం, అద్యహం అనే 3 అంశాలు ఉంటాయి అని తెలియచేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. వెరీ గుడ్. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో 3 భావనలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో. అచిత్తు, అహం, అద్యహం అనే అంశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈ 3వ అంశమైనటువంటి అద్యహం ఉందే, దీన్ని ఇంగ్లీష్లో సూపర్ ఈగో అని అంటాం. ఆ అద్యహాన్నే ఏమంటామంటే అంతరాత్మ అభివృద్ధి చెందడం అని అంటాం. ఈ సూపర్ ఈగో అనేది ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటుంది, మంచి వైపే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నైతిక వికాసం అంటే ఏందో ఒక్కసారి చూద్దాం. నైతిక వికాసం, వ్యక్తి మంచి చెడులను తెలుసుకోవడాన్నే నైతిక వికాసం అని అంటాం. ఏది మంచి, ఏది చెడు, సో ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించగలగడాన్నే నైతిక వికాసం అని అంటాం. నంబర్ 1. నెక్స్ట్, 2వ అంశం ఏంటి అంటే ఒక వ్యక్తి సమాజం యొక్క విలువలను, ఆదర్శాలను అర్థం చేసుకొని సమర్థవంతంగా జీవించగలగడాన్ని నైతిక వికాసం అని అంటాం. సో ఒక వ్యక్తి సమాజంలో కొన్ని ఆదర్శాలు ఉంటాయి, సమాజంలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. అలా సమాజం యొక్క ఆదర్శాలను, విలువలను అర్థం చేసుకోవాలి. సో ఆ ఆదర్శాల విలువల్ని ముందు ఈ వ్యక్తి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సమర్థవంతంగా ఆ సమాజంలో జీవించగలగడాన్నే నైతిక వికాసం అని అంటాం. ఓకే, మంచి చెడులను తెలుసుకోవడం నైతిక వికాసం, సమాజంలో ఉండే ఆదర్శాలను, విలువలను గ్రహించి సమర్థవంతంగా జీవించగలగడానికి కూడా నైతిక వికాసం అని అంటాం. నెక్స్ట్, 3వ అంశం, నైతిక వికాసం అంటే అర్థం ఏంటంటే సమాజ అంగీకార విలువల ప్రకారము ప్రవర్తించగలగడాన్ని కూడా నైతిక వికాసం అని అంటాం. ఓకే,
సమాజ అంగీకార విలువల ప్రకారము వ్యక్తులు ప్రవర్తించగలగడాన్ని నైతిక వికాసం అని అంటాం. సో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని విలువలు ఉన్నాయి. వాటిని పాటించి గ్రామంలో అందరికీ ఆమోదయోగ్యంగా మెలగగలగడాన్ని లేదా అందరి చేత మంచి అనిపించుకొని జీవించగలగడాన్ని కూడా ఏమంటామంటే నైతిక వికాసం అని అంటాం. సో నైతిక వికాసానికి సంబంధించి 3 అంశాలు చెప్పాను. ఇక 4వ అంశం వెరీ ఇంపార్టెంట్, చూడండి. నైతిక వికాసం అనగా అలవాట్ల సమూహాల కట్ట అని తెలియచేసిన విద్యావేత్త ఎవరు అని అంటే శామ్యూల్ స్మైల్స్ అనేటటువంటి విద్యావేత్త. సో నైతిక వికాసము అనగా అలవాట్ల సమూహాల కట్ట. నైతిక వికాసం అనగా అలవాట్ల సమూహాల కట్ట అంటే అర్థం ఏంటంటే బండిల్ ఆఫ్ హ్యాబిట్స్, గ్రూప్ ఆఫ్ హ్యాబిట్స్ లేదా బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అని అంటే మోరల్ డెవలప్మెంట్ అని డిఫైన్ చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని అంటే శామ్యూల్ స్మైల్స్. సో శామ్యూల్ స్మైల్స్ అనే విద్యావేత్త ఏమని చెప్తాడు అంటే నైతిక వికాసం అనగా అలవాట్ల సమూహాల కట్ట, గ్రూప్ ఆఫ్ హ్యాబిట్స్, బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అని తెలియచేయడం జరిగింది. సో నైతిక వికాసానికి 3 భావనలు తెలియచేస్తూ ఉన్న మంచి చెడులను తెలుసుకోవడమే నైతిక వికాసం. ఇది నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2, ఒక వ్యక్తి సమాజంలోని విలువలను ఆదర్శాలను అర్థం చేసుకొని సమర్థవంతంగా జీవించగలగడమే నైతిక వికాసం. నెక్స్ట్ 3వది, సమాజ అంగీకార విలువల ప్రకారము ప్రవర్తించగలగడమే సాంఘిక వికాసం. సమాజం అంగీకరించే విలువల ప్రకారము ప్రవర్తించగలగడమే సాంఘిక వికాసం. నెక్స్ట్ అలవాట్ల సమూహాల కట్ట. ఒక వ్యక్తి అతని అలవాట్లన్నిటినీ మనం కనుక ఒకసారి గమనిస్తే ఆ అలవాట్ల ద్వారా ఆ వ్యక్తి యొక్క నైతికత బయటపడుతుంది అని చెప్పింది ఎవరు అంటే శామ్యూల్ స్మైల్స్. ఓకేనా, రైట్. సో ఒక్కసారి మనం కనుక గమనిస్తే నైతిక వికాస సామర్థ్యము అంటే ఏంది అంటే చూడండి, ఇవి ఇప్పుడు నేను చెప్పిందన్నీ నైతిక వికాసం. నైతిక వికాస సామర్థ్యము అంటే ఏంది అంటే ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది సరైనది ఏది సరికాదు, ఏది నిజం ఏది అబద్ధం, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది చేయతగిన పని ఏది చేయకూడని పని, ఈ అంశాల మధ్య ఈ రెండింటి మధ్య ఈ 2 రకాల భావనల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని నైతిక వికాస సామర్థ్యం అని అంటాం. మోరల్ డెవలప్మెంట్ ఎబిలిటీ అంటే అర్థమైంది అంటే మంచి చెడుకు మధ్య ఉండే వ్యత్యాసం, తప్పు ఉప్పుకి మధ్య ఉండే వ్యత్యాసం, చేయతగినది చేయకూడని పని మధ్య ఉండేటటువంటి వ్యత్యాసం, న్యాయము అన్యాయానికి మధ్య ఉండే వ్యత్యాసం, సో తప్పుకి ఒప్పుకి మధ్య ఉండే వ్యత్యాసం గ్రహించి ఆ రెండిటి మధ్య ఆ ఉండే వ్యత్యాసాన్ని గ్రహించగలిగే సామర్థ్యాన్నే నైతిక వికాస సామర్థ్యము అని అంటాం. ఈ నైతిక వికాసం అనేది ఒక విద్యా లక్ష్యం. సో నైతిక వికాసం అనేది ఎందుకు విద్యా లక్ష్యం అని అంటే విద్యా సంస్థలలో పాఠశాలల్లో విద్య ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో సత్ప్రవర్తన అనే దాన్ని పెంపొందింపచేయాలి. సత్ప్రవర్తన ద్వారా నైతిక వికాసం అనేది పిల్లలలో అలవడుతుంది. కాబట్టి నైతిక వికాసం అనేది ఒక విద్యా లక్ష్యం, అంటే ఒక సత్ప్రవర్తనకు సంబంధించినటువంటి లక్ష్యం ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నైతిక వికాసం అనేది ఈ క్రింది వాటిలో ఏ వికాసం ఒక విద్యా లక్ష్యం అని ఆప్షన్లో నైతిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం అని అంటారు. సో నైతిక వికాసం అనేది ఒక విద్యా లక్ష్యం. విద్యార్థులలో సత్ప్రవర్తనను పెంపొందింపచేయడమే ఈ యొక్క నైతిక వికాసం యొక్క లక్ష్యం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ నైతిక వికాసం విద్యార్థులలో మనం పెంపొందింపచేయవలసినటువంటి ఈ నైతిక వికాసం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సంజ్ఞానాత్మక వికాసం మీద, తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద, సామాజిక అనుభవాల మీద ఈ నైతిక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సంజ్ఞానాత్మక వికాసం మీద, తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద, సామాజిక అనుభవాల మీద, విద్యార్థులలో పెంపొందింపచేసే ఈ నైతిక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది, గ్రహించాలి మనం. సో సంజ్ఞానాత్మకత అంటే అర్థం ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి జీన్ పియాజే. సో వ్యక్తులలో సంజ్ఞానాత్మకత అనేది వివిధ దశలలో జరుగుతుంది.
వయసుతో పాటు క్రమేణా పెరుగుతుంది అని ఒక 4 దశలను సూచించడం జరిగింది. అది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో మనం మరొకసారి తెలియజేసుకుందాం. అసలు సంజ్ఞానాత్మకత, కాగ్నిటివిటీ అని అంటాం మన ఇంగ్లీష్లో. సంజ్ఞానాత్మకత అంటే అర్థం ఏంటంటే వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాలను అర్థం చేసుకోగలగడాన్నే సంజ్ఞానాత్మకత అని అంటాం. అంటే సంజ్ఞానాత్మకత అంటే అవగాహనతో ఆలోచించడం, అవగాహనతో కూడిన జ్ఞానాన్ని సంపాదించగలగడాన్ని సంజ్ఞానాత్మకత అని అంటాం. సో అవగాహనతో కూడినటువంటి జ్ఞానాన్ని సంపాదించగలగడాన్ని సంజ్ఞానాత్మకత అని అంటాం. సో ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వ్యక్తి మంచి వైపు వెళుతాడు. కాబట్టి ఈ యొక్క నైతిక వికాసం సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది, సమాజంలో బిడ్డ శిశువు పొందే అనుభవాల మీద, సామాజిక అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జామ్లో నైతిక వికాసం ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అని 4 ఇచ్చి పైవన్నీ అని ఇస్తే పైవన్నీ అని రాయాలి. కానీ గత టెట్లో సంజ్ఞానాత్మక వికాసం ఈ వికాసం మీద ఆధారపడి ఉంటుంది అని ఇవి 2 ఇవ్వకుండా ఇది ఒకటే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు రైట్ ఆన్సర్ సంజ్ఞానాత్మక వికాసం. నైతిక వికాసం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సంజ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాసం వివిధ దశలలో శిశువులో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దాన్ని మనం తీసుకున్నాం. అందులో మొదటి దశ నవజాత శిశు దశ, పుట్టినప్పటి నుంచి 2 వారాలు శూన్య స్థితిలో ఉంటుంది, అక్కడ ఏం నైతికత ఉండదు. సో తర్వాత మనకి ఇంపార్టెంట్ వాటిల్లో మొదటి దశ శైశవ దశ. ఇది 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ గురించి మనం కనుక ఆలోచిస్తే ఈ యొక్క నైతిక వికాసం శిశువులో ఈ దశలో ఎలా ఏర్పడుతుంది? శైశవ దశలో ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది, మనకు తెలుసు. పుట్టినప్పుడు శిశువు యొక్క మెదడు వయోజన యొక్క మెదడులో 1/4 వంతు ఉంటుంది, అంటే ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మానసిక వికాసం తక్కువగా ఉంటుంది. ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల మానసిక వికాసం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇందాకనే మనం చెప్పుకున్నాం శిశువుల అంతరాత్మ అనేది 4 ఏళ్లలో ఏర్పడుతుంది అని. ఇది 2 సంవత్సరాల వరకు ఉండేటటువంటి దశే, అంటే అంతరాత్మ ఇంకా ఏర్పడదు. అందువల్ల నైతిక వికాసం తక్కువగా ఉంటుంది. అసలు నైతిక వికాసం ఈ శైశవ దశలో ఉండదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నైతిక వికాసం ఈ శైశవ దశలో తక్కువగా ఉండడం కాదు, అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు. సో దానికి 3 కారణాలు చెప్తున్నాను. శైశవ దశలో పిల్లలలో నైతికత ఉండదు అనే దానికి 3 కారణాలు. నంబర్ 1, ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. చిన్న పుట్టినప్పుడు 2 వారాల పిల్లవాడే కాబట్టి దానివల్ల మానసిక వికాసం తక్కువగా ఉంటుంది. అంతరాత్మ ఇంకా ఏర్పడదు. నైతిక వికాసానికి పునాది అంతరాత్మ, అది ఇంకా ఏర్పడదు. అందువల్ల ఈ యొక్క దశలో నైతిక వికాసం అనేది ఉండదు. అంటే ఈ దశలో ఉండే పిల్లల్ని నైతికంగా మంచివారని కానీ చెడ్డవారని కాకుండా అనైతికంగా ఉంటారు అని పిలుస్తారన్నమాట. ఈ దశలో ఉండే పిల్లల్ని నైతికంగా మంచివారని చెడ్డవారని కాకుండా అనైతికంగా ఉంటారు అని పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామ్లు అడుగుతాడు, ఈ క్రింది ఏ దశలోని శిశువు అనైతికంగా ఉంటారు అని అడుగుతాడు. ఈ క్రింది ఏ దశలోని శిశువులను నైతికంగా మంచివారని కానీ చెడ్డవారని కానీ కాకుండా అనైతికంగా ఉంటారు అని సంబోధించడం జరుగుతుంది అని అడుగుతాడు శైశవ దశలో ఉండేటటువంటి పిల్లలను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ దశలో ఉండే పిల్లలలో నైతిక విలువలు ఎలా ఏర్పడతాయి అని అంటే ఆనందాన్ని ఇచ్చేది మంచిది అని, బాధను కలుగు చేసేటటువంటిది చెడు అని అనుకుంటూ ఉంటారు. సో ఈ దశలో ఉండే పిల్లలు ఆనందం కలుగు చేసేది మంచి అని, లేకపోతే బాధను కలుగు చేసేటటువంటిది చెడు అని అనుకుంటూ ఉంటారు. రైట్? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సో ఏ దశలో ఉండే శిశువులు ఆనందాన్ని ఇచ్చేది మంచి అని, బాధకు గురి చేసేది చెడు అని అనుకుంటూ ఉంటారు అని అంటే చూడండి, ఇక్కడ శైశవ దశలో ఉండేటటువంటి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే? సో ఇది శైశవ దశకు సంబంధించినటువంటి సమాచారం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఏ దశలో నైతిక వికాసం ఉండదు? శైశవ దశలో. నెక్స్ట్, ఏ దశలో పిల్లలలో అంతరాత్మ ఇంకా ఏర్పడదు? శైశవ దశలో ఉండే పిల్లలలో. ఏ దశలో ఉండే పిల్లల్ని నైతికంగా మంచివారని చెడువారని కాకుండా అనైతికంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది శైశవ దశలో ఉండేటటువంటి శిశువులను. నెక్స్ట్, నైతిక విలువలు ఎలా ఏర్పడతాయి? ఈ దశలో ఉండే పిల్లల్లో నైతిక విలువలు ఎలా ఏర్పడతాయి? సో ఆనందాన్ని ఇచ్చేది మంచి అని,
బాధకు గురి చేసేది చెడు అని, అలా నైతిక విలువలు ఏర్పడేటటువంటి దశ ఏది అని అంటే శైశవ దశ. ఇక దీని తర్వాత దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. సో ఈ పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 5 లేక 6 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అయితే శిశువులో అంతరాత్మ ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్తున్నాము అని అంటే 4 సంవత్సరాల వయసులో ఏర్పడుతుంది. అంటే అంతరాత్మ ఇప్పుడే ఏర్పడుతుంది కాబట్టి ఈ దశ ప్రారంభంలో ఇక్కడ నైతిక వికాసం మొదలవుతుంది. కాబట్టి ఎగ్జామ్లో నైతిక వికాసం ఏ దశలో ప్రారంభమవుతుంది అంటే పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసం ఏ దశలో ప్రారంభమవుతుంది అంటే పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి పునాది ఏంది అంటే ఆత్మభావన. నైతిక వికాసానికి పునాది ఏంది అంటే అంతరాత్మ ఏర్పడడం. ఓకేనా, రైట్. అయితే ఈ దశలో ఉండే పిల్లలు కూడా శిక్షించబడే పని తప్పు అని, ఒక్కసారి శిక్షింపబడే పని తప్పు అని, బహుమతి కానీ పొగడ్త కానీ ఇస్తే ఆ పని మంచి అని కానీ గ్రహిస్తారు. సో ఈ 3 నుంచి 5-6 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఆ పనుల్లో పిల్లవాడు చేసిన పనికి పెద్దలు కనుక ఒక దెబ్బ కొడితే నేను తప్పు చేశానేమో అనే భావనకు గురవుతాడు. పిల్లలు చేసిన పనికి పెద్దలు పొగడడం కానీ లేదా ఏదన్నా చాక్లెట్ కానీ స్వీట్ కానీ బహుమతి కానీ ఇవ్వడం జరిగితే, ఒక ఆట బొమ్మ కానీ లేకపోతే ఒక పండు కానీ ఇవ్వడం జరిగితే ఓహో ఈ పని మంచిదేమో అని అనుకుంటారు. కాబట్టి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే శిక్షింపబడే పని తప్పు అని, పొగడ్త లేదా బహుమతి ఇచ్చేటటువంటి పని మంచి అని తెలుసుకోగలిగేటటువంటి దశ ఏది అని అడుగుతారు. పూర్వ బాల్య దశ చూడండి, ఆనందం బాధ దాని ఆధారంగా ఇది మంచి ఇది చెడు అని గ్రహించగలిగితే అది ఏమని అన్నాం, శైశవ దశ అని అన్నాం. శిక్షింపబడేది తప్పు అని, పొగడ్త లేదా బహుమతి అందించబడేది మంచి అని తెలుసుకోగలిగే దశ ఏది అని అంటే అది పూర్వ బాల్య దశ. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సరే, ఒక్కసారి గమనించండి. ఈ దశలో పిల్లలకి అప్పుడే స్టార్ట్ అవుతుంది అంతరాత్మ. అంటే ఎక్కువ అభివృద్ధి చెందడం జరగదు. అందువల్ల ఈ దశలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంది అని అంటే తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు. ఈ దశలో ఉండే పిల్లలు ఏదైనా తప్పు చేసి పెద్దలకు దొరికిపోయినప్పుడు బాధపడతారా, బాధపడరా? బాధపడరు. ఎందుకు అంటే అంతరాత్మ అప్పుడే ఏర్పడుతుంది, మానసిక వికాసము స్మృతి తక్కువగా ఉంటుంది. అందువల్ల స్మృతి తక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పు చేసి దొరికిపోయినప్పుడు లోపల ఇన్నర్గా బాధపడడం అనేది జరగదు. అయితే ఏం జరుగుతుంది అని అంటే శిక్షను తప్పించుకోవడానికి సమర్థించుకోవడం జరుగుతుంది. పెద్దల యొక్క దండనను శిక్షను తప్పించుకోవడానికి సమర్థించుకోవడం జరుగుతుంది. సమర్థించుకోవడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ హోంవర్క్ ఇచ్చారు. హోంవర్క్ ఎందుకు రాయలేదు అంటే హోంవర్క్ రాయిన దానికి బాధపడరు. బట్ సార్ కొడతారేమో అని చెప్పి నిన్న మా ఇంట్లో కరెంటు పోయింది సార్ అని సమర్థించుకోవడం. ఫ్రెండ్ నా బుక్ ఎత్తుకొని పోయాడు సార్, సమర్థించుకోవడం. ఇలా తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు. కానీ శిక్ష నుంచి, దండన నుంచి, పెద్దల నుంచి తప్పించుకోవడానికి సమర్థించుకునేటటువంటి దశ ఏది అని అంటే పూర్వ బాల్య దశ. ఓకేనా, రైట్. సో ఒకసారి మనం కనుక గమనిస్తే ఇక్కడ సమర్థించుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇగో ఈ 2 పాయింట్లు కూడా, ఈ 2 పాయింట్ల ఆధారంగా ఈ దశలో ఉండే పిల్లలు తప్ప ఒప్ప అనేది దాని ఫలితం ఆధారంగా గ్రహిస్తున్నారు కానీ దాని యొక్క విలువ ఆధారంగా లేదా అర్థం ఆధారంగా గ్రహించడం లేదు. కాబట్టి ఏ దశలో ఉండే పిల్లలు తప్ప ఒప్ప అనే దానిని దాని యొక్క ఫలితం ఆధారంగా గ్రహిస్తున్నారు, ఫలితం ఆధారంగా గ్రహిస్తున్నారు అని అంటే పూర్వ బాల్య దశలో ఉండే పిల్లలు. అంటే ఫలితం అంటే అర్థం ఏంటంటే బహుమతి ఇవ్వడం ఫలితం, లేదా కొట్టడం, నొప్పి తగలడం ఫలితం,
అంటే మంచి చెడు అనేది ఫలితం ఆధారంగా తెలుసుకుంటున్నారు కానీ లేదు దాని యొక్క అర్థాన్ని బట్టి కానీ భావనని బట్టి కానీ ఈ యొక్క దశలో పిల్లలు గ్రహించలేకపోతున్నారు అనేది గమనించాలి. సో ఏ దశలో ఉండే పిల్లలు నియమాలు పాటించేటప్పుడు గుడ్డిగా మనం చెప్పింది అంగీకరిస్తారు అని అంటే పూర్వ బాల్య దశలో. అంటే ఈ దశలో ఉండే పిల్లలు నియమాలను ఎలా పాటిస్తారు అంటే ఐత్మ సిద్ధంగా పాటిస్తారు. ఐత్మ సిద్ధంగా పాటిస్తారు. వివేచన లేకపోతే దాన్ని గ్రహించి పాటించరు. సే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన నడిచేటప్పుడు ముందు వాళ్ళందరూ ఎడం పక్క నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా నడిచిపోతూ ఉంటారు. అయితే ఎడం పక్క నడిస్తే వాహనాలు లేకపోతే వెహికల్స్ అడ్డం ఉండదు, ఆ ప్రమాదాలు జరగవు అనేటటువంటి ఆ భావన ఈ పిల్లలకు తెలియదు. సో నలుగురు ముందు పోతున్నారు కాబట్టి వాళ్ళని అనుకరించి పోవడం జరుగుతుంది. అంటే ఐత్మ సిద్ధంగా అంటే గుడ్డిగా. ఓకే, సో ఏ దశలో ఉండే పిల్లలు నియమాలను వివేచనతో తీర్పులతో కాకుండా అయత్న సిద్ధంగా పాటించడం జరుగుతుంది. వివేచనతో తీర్పులతో కాకుండా అయత్న సిద్ధంగా, సో గుడ్డిగా అంగీకరించడం లేదా పాటించడం జరుగుతుంది అంటే పూర్వ బాల్య దశలో ఉండేటటువంటి పిల్లలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. అయితే ఈ దశలో ఉండే పిల్లలకి స్మృతి తక్కువగా ఉంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్మృతి చాలా తక్కువగా ఉంటుంది. కిందికి యారో మార్క్ పెట్టా. స్మృతి తక్కువగా ఉంటుంది కాబట్టి చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. సో 1వ తరగతిలో చేరినటువంటి పిల్లవాడు, అప్పుడే చేరినటువంటి పిల్లవాడు బడి ఎగ్గొడతాడు. సారు ఒక దెబ్బ కొడతాడు, రే బడి ఎగ్గొట్టకూడదు, రోజు బడికి రావాలని. సరే సార్ అంటాడు, అప్పటికి మళ్ళీ ఎగ్గొడతాడు. సో గమనించండి, ఇంట్లో రే మట్టి తినకూడదు, మట్టిలో ఆడుకోకూడదు, లేదా మట్టి పూసుకోకూడదు, గుడ్డలంతా కూడా ఇంకు పూసుకోకూడదు అని వాళ్ళమ్మ కొడుతూ ఉంటుంది. రోజు అదే పని చేసి వస్తాడు. కాబట్టి ఏ దశలో ఉండే పిల్లలు చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు అని అంటే పూర్వ బాల్య దశలో ఉండే పిల్లలు. ఎందుకు అని అంటే ఈ దశలో ఉండే పిల్లలకి స్మృతి తక్కువగా ఉంటుంది. ఆ కొట్టినంతసేపే, ఆ చెప్పినంతసేపే మళ్ళీ అదే తప్పుని చేస్తూ ఉంటారు. కానీ పెద్దలు దీన్ని ఏమనుకుంటారు అంటే విధేయత లేదు, అంటే పిల్లలకి విధేయత లేదు, ఆ పిల్లలలో క్రమశిక్షణ లేదు, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు మళ్ళీ చేస్తుంటారని ఎక్కువగా దండించడం, ఎక్కువగా తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అది సహజ లక్షణమే. సో 5-6 సంవత్సరాల లోపల ఉండే పిల్లవాడు మీ ఇంటిలో చేసిన తప్పును మళ్ళీ చేస్తున్నాడు అంటే వాడి యొక్క వికాసం బాగా జరుగుతుంది అని అర్థం, ఎటువంటి లోపం లేదు అని అర్థం. సో ఆ యొక్క వయసులో అది సహజం, ఇది పెద్దలు గ్రహించగలగాలి. ఓకేనా రైట్. అయితే ఈ యొక్క పూర్వబాల్య దశ కోల్బర్గ్ అనే మనోవిజ్ఞాన శాస్త్ర తెలియచేసిన సిద్ధాంతం ప్రకారము ఏ స్థాయికి చెందుతుంది అంటే పూర్వ సాంప్రదాయక స్థాయికి చెందుతుంది. సో కోల్బర్గ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నైతిక వికాసం మీద ఒక పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. దానిని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అని అంటాం. దాన్ని మరొక క్లాస్లో మనం తెలియజేసుకుందాం. ఆయన 3 స్థాయిలు 6 దశలుగా తెలియచేయడం జరిగింది. అందులో మొదటిది ఏంటి అంటే పూర్వ సాంప్రదాయక స్థాయి, రెండవది సాంప్రదాయక స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయక స్థాయి. సో ఈ మొట్టమొదటిదైనటువంటి పూర్వ సాంప్రదాయక స్థాయికి చెందిన వారే ఈ పూర్వ బాల్య దశకు సంబంధించిన ఈ ఏజ్ గ్రూపు చైల్డ్ అని తెలియచేయడం జరిగింది. కాబట్టి పూర్వ బాల్య దశ కోల్బర్గ్ ప్రకారము ఏ స్థాయికి చెందుతారు అని అంటే పూర్వ సాంప్రదాయక స్థాయికి చెందుతారు. ఓకే, సో పిల్లలలో గనక క్రమశిక్షణ ఉంటే, పేరెంట్స్ గనక క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే, పాఠశాలల్లో ఉపాధ్యాయులు క్రమశిక్షణతో బోధనాభ్యసన కార్యక్రమాలు కనుక అమలు చేస్తే ఏ దశ చివరి నాటికి పిల్లలలో విధేయత అనేది ఏర్పడుతుంది అని అంటే పూర్వ బాల్య దశ చివరి నాటికి పిల్లలలో విధేయత అనేది ఏర్పడుతుంది. ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి నైతిక వికాసానికి చెందినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మరి ఒక్కసారి చూడండి. పూర్వ బాల్య దశకు చెందిన వయసు 3 నుంచి 5 లేక 6 సంవత్సరాలు. అంతరాత్మ పిల్లలలో ప్రారంభమయ్యే వయసు 4 సంవత్సరాలు. శిక్షించబడే పని తప్పు అని, పొగడ్త లేదా బహుమతి ఇచ్చేటటువంటి పని మంచిది అని పిల్లలు అర్థం చేసుకోగలిగే దశ ఏది? పూర్వ బాల్య దశ. ఓకే, ఏ దశలోని పిల్లలు తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు, కానీ శిక్ష నుంచి కానీ దండన నుంచి కానీ తప్పించుకోవడానికి సమర్థించుకోవడం చేస్తూ ఉంటారు అని అంటే పూర్వ బాల్య దశ.
అంటే ఏ దశలో ఉండే పిల్లలు తప్ప ఒప్ప అనేది వచ్చే ఫలితాన్ని బట్టి గ్రహిస్తారు, దాని యొక్క గుణాన్ని బట్టి గ్రహించలేరు అని అంటే పూర్వ బాల్య దశ. ఏ దశలో ఉండే పిల్లలు నియమాలను, తీర్పులను లేదా వివేచనతో కాకుండా అయత్న సిద్ధంగా గుడ్డిగా పాటించడం జరుగుతుంది అని అంటే పూర్వ బాల్య దశకు చెందినటువంటి పిల్లలు. ఏ దశలో ఉండే పిల్లలకు స్మృతి తక్కువగా ఉండడం వలన చేసిన తప్పును పదే పదే మళ్ళీ చేస్తూ ఉండడం జరుగుతుంది అని అంటే పూర్వ బాల్య దశకు చెందినటువంటి పిల్లలు. రైట్. అయితే ఇలా తప్పును మళ్ళీ చేయడం వలన పెద్దలు దీన్ని ఏమనుకుంటూ ఉంటారు? అవిధేయత, లేకుంటే పిల్లల్లో క్రమశిక్షణ లేదు, చాలా చెడ్డ పిల్లలు అని అనుకుంటూ ఉంటారు. అదేం కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. ఈ పూర్వ బాల్య దశ అనేది కోల్బెర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతుంది? పూర్వ సాంప్రదాయక స్థాయికి. మరి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినట్లయితే ఏ దశ చివరి నాటికి పిల్లలలో విధేయత అనేది ఏర్పడుతుంది అంటే పూర్వ బాల్య దశ చివరి నాటికి పిల్లలలో విధేయత అనేది ఏర్పడుతుంది.